నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో మొన్న జరిగిన హిజ్రా హత్య సంఘటన మీద ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల హిజ్రా నాయకులతో దాదాపు 500 మంది హిజ్రాలు డీఎస్పీ ఆఫీస్ దగ్గర శాంతియుతంగా ధర్నాని చేపట్టారు. హిజ్రా నాయకులు డీఎస్పీతో మాట్లాడుతూ తక్షణమే నిందితుడి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి బెయిల్ రాకుండా చేయాలని, తొందరగా శిక్ష పడేలా జరగాలని డీఎస్పీని వేడుకున్నారు. అలాగే హిజ్రాల మీద ఉన్న చట్టాలని తక్షణమే అమలు చేసే విధంగా పై అధికారులకు చెప్పాలని డీఎస్పీని కాళ్లు పట్టుకుని బ్రతిమాలిన హిజ్రాలు స్థానిక 4 రోడ్ల జంక్షన్ వద్ద మానవహారంతో నిరసన తెలియజేశారు. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మాత్రం ప్రతి ఒక్కరికి ఎలాంటి థాట్లు వస్తాయి మేడం గారు. ప్రతి ఒక్కరికి ఎలాంటి మేడం గారు తల్లి తండ్రి అన్ని వదులుకొని ఈ రోజు వివక్షకి బిర్యానీ పెట్టి మీరు కూర్చోబెడతానని చెప్తే కానీ మాకు తక్షణ న్యాయం మాకేం చేస్తారు? ఈ అనకాపల్లి ప్రజలకు మీరు ఏమి భరోసా ఇస్తారు మేడం? మిమ్మల్ని చేతులు ఎత్తి మేము అర్థిస్తున్నాం. మా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏం చేస్తారు? ఆన్ ద రోడ్స్ ఇవన్నీ జరిగేదాన్ని యాప్ నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరితో డౌన్లోడ్ చేపిస్తాం. 100 డైల్ చేయండి, 118 డైల్ చేయండి అని మేము చెప్తున్నాం. ఆన్ రోడ్స్ కానీ ఎక్కడ ఎటువంటి అమానుషం జరిగినా వీఆర్ దేర్. ఇంట్లో వీడు ఎవరు చంపాడు, నమ్మించి చంపాడు అంటే షీ డజన్ నో. అమ్మాయికి తెలియదు వీడు చంపుతున్నాడు. అమ్మాయికి అసలు తెలీదు. సో ఇట్లా ఈ కేసులో కూడా మేము సత్వరంగా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేశాము. ఇందులో అంటే ఎటువంటి చిన్నది మా పోలీస్ నుంచి మేము ఏం చేస్తామో కూడా మీకు ఈరోజు చెప్పాలి. అవర్స్ మేము అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక్కుందాం. నేను మాకు క్రైమ్ రిపోర్ట్ అయింది 9:00కల్లా డెడ్ బాడీ ఉందని చెప్పారు. బై 9:30 సిఐ సీన్లో ఉన్నాడు. బై 10 నేను సీన్లో ఉన్నాను. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ దేవప్రసాద్ గారు ఈజ్ ఇన్ సీన్ బై 11. ఆయన 10:30, 11 మధ్యలో ఆయన సీన్లో ఉన్నాడు. డెడ్ బాడీని అంతా చూసాము. ఇమీడియట్గా బాడీని హాస్పిటల్ దాని రికగ్నైజేషన్ కోసం అని ఇమీడియట్గా ప్యాంప్లెట్స్ ఎక్స్క్లూజివ్గా, మీకు ఆ ప్యాంప్లెట్స్ చూసే కదా తెలిసింది ఎంత ఎక్స్క్లూజివ్గా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసామంటే ప్రతి ఒక్కడు ప్రతి గడపకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది. మేము అలా చేసాం. అండ్ 1 o'clock ఇన్ఛార్జెస్ వకుల్ సిండార్ గారు ఎస్పీ విజయనగరం ఈజ్ ఇన్ ద సీన్. మైన్యూట్గా ప్రతి పాయింట్ ఆయన ఎగ్జామిన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి హీ వాజ్ దేర్ ఇన్ క్రైమ్ సీన్ టిల్ 4 o'clock. మీ వాళ్ళే చూసారు 4 o'clock. ఐఎమ్ ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే మేడం, మీరు చేసిన ప్రొడ్యూసర్ అంతా చేయబట్టే దొరికేశాడు. ఆ విషయం మేము కాదనట్లేదు. ఫర్దర్గా ఇప్పటికే 2 కేసులు 3 కేసులు ఇదే అనకాపల్లి జిల్లాలో నడి ఒడ్డున జరిగాయి. ఫర్దర్గా మా కమ్యూనిటీ మీద ఎటువంటి ఏదైనా ప్రమాదం జరిగినా, ఇబ్బంది జరిగినా మీ తరపు నుంచి సివిల్గా యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మేము మీ చెప్పేది ఏంటంటే ఇప్పటికిప్పుడు జరిగిపోయే న్యాయం అయితే కాదు. మీ చేతుల మీదుగా మీరు అప్పచెప్పేంత వరకే మీ వరకు ఉండొచ్చు. కానీ మేము చెప్తుంది మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా హిజ్రా తరపు న్యాయం చేయండి. మీ తరపు నుంచి ఏమి చేయాలి అమ్మా? 3 సార్లు స్టేషన్ చుట్టూ తిరిగారు అనకాపల్లి వాళ్ళు. 2 కేసులు పట్టించుకోలేదు. 3వ కేసు అమ్మా 4వ కేసు నరికేశారమ్మా. మీ తరపు నుంచి న్యాయం చేయండి మేడం. మేము శాంతియుతంగా అడుగుతున్నాం. గొడవలు పెట్టట్లేదు. మేము ఏమి హెరాస్ చేయట్లేదు. శాంతియుతంగా బతుకులు అడుగుతున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మేము వచ్చాము. 23 జిల్లాలు 24 జిల్లాల నాయకులు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అనకాపల్లికి ఏదైతే మన సోమవారం హత్య చేసి ముక్కలుగా నరికి అనేక ఏరియాల్లో పడేసినటువంటి దీపు భాగాల్ని సేకరించి మాకు నిన్న తెలియపరచడం జరిగింది. తెలుసుకున్న వెంటనే రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా రాష్ట్రంలో ట్రాన్స్జెండర్స్ పైన అనేకమైనటువంటి అఘాయిత్యాలు, హత్యలు, రౌడీజాలు అన్నీ జరుగుతున్నాయి. మరి అటువంటి తరుణంలో
అందరం కూడా ఇక్కడికి ఏర్పాటు అయ్యి దీపుకి న్యాయం చేయాలి. దీపుకి న్యాయం ఎలా చేయాలి? ఒక వ్యక్తి అంత కర్కశంగా ప్రేమించిన వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరకాల్సిన కారణం ఏంటి? ఆ కారణం తెలియపరచాలి. ఈరోజు ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి రోడ్డు మీద భిక్షాటన చేసుకుంటూ 1000 రూపాయలు 2000 రూపాయలు ఆ పూటకు అడుక్కున్న తర్వాత వాళ్ళు తినే తిండిని ఇంకొక రూపాయి దాచిపెట్టుకుని వాళ్ళు దుర్భరమైన జీవితం గడుపుతుంటే ఈ దుర్భరమైన జీవితంలో కూడా ఇంత కర్కశంగా చంపి వాళ్ళు పొందిన పైశాచిక ఆనందం ఏంటనేది మేము కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడిప్పుడే ఏర్పడ్డా కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ మాకు ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలి. ప్రతి ఒక్క జిల్లాల మండలాల వారీగా పోలీసు వ్యవస్థకి మా గురించి క్లియర్ కట్గా తెలిసే విధంగా మా మీద గౌరవంగా మేము ఏ కంప్లైంట్ పెట్టినా ఆ కంప్లైంట్ తీసుకునే విధంగా వారు మాకు సహకరించాలని వారికి ఒక చట్టం తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా దీపుకి ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఆ వ్యక్తిని ఎవరైతే చంపాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వాడిని తీసుకుపోయి మళ్ళీ 3 నెలలు జైల్లో ఉంచుతారు. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వాడు హ్యాపీగా బయటకు తిరుగుతాడు. ఇది ఇలానే జరిగిపోతుంది. వాడు ఆల్రెడీ ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తిని ఉంచుకున్నాడు కాబట్టి మళ్ళీ ఇంకో ట్రాన్స్జెండర్ వ్యక్తి దగ్గర వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడిని బయటికి రానియకుండా వాడికి ఉరి శిక్షని ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఒక వ్యక్తి కేరళలో ఒక మహిళ ఒక అబ్బాయికి కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చిందన్న కారణంగా ఆ అమ్మాయికి ఉరి శిక్ష ఎలా వేశారు? ఈ అబ్బాయి ఎంత కర్కశంగా ముక్కలు నరికిన వీడిని పబ్లిక్ గా ఉరి తీసినా కూడా తప్పులేదండి. ఎందుకంటే సమాజం ఎటుపోతుంది, యువత పెడదారి పాడిన పడుతుంది. సమాజంలో మేము కూడా ఒక భాగమే. మేము మా తల్లిదండ్రులు వదులుకొని మీరే మా తల్లిదండ్రులుగా మిమ్మల్ని మేము యాచించడానికి మేము వస్తున్నాం. మాకు వేరే పని చేసుకోవడానికి సోర్సెస్ ఏమీ లేవు. అంతగా మీరంతా కూడా మీరు పని చేసుకోవచ్చు కదా అని మమ్మల్ని మీరు అడిగేవారైతే గవర్నమెంట్ మీరు ఒక మాట అడగండి. ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కూడా ఒక 2-3% రిజర్వేషన్ కల్పించండి. వారు కూడా అనేక రంగాల్లో ముందుకు వస్తారనేది. మేమందరం కూడా చదువుకున్న వాళ్ళమే. నేను డిగ్రీ చదువుకున్నాను. నేను 2 సార్లు ఎస్ఏగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అందరము కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP Power News.